వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. రాజమండ్రిలో రేవ్ పార్టీపై పోలీసుల దాడి. పాలకుర్తి కూరగాయల మార్కెట్లో ఫోన్ దొంగల చేతివాటం. మీడియాతో చాట్లో అల్లు అర్జున్ అరెస్టుపై సంచలన వ్యాఖ్యలు చేసిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. పాలకుర్తి మండల కేంద్రంలో క్షుద్ర పూజల కలకలం. జాతీయ స్థాయి పోటీల్లో సత్తా చాటిన ఐపీఎస్ విద్యార్థులు. రెండవ రోజు కొనసాగుతున్న కానిస్టేబుల్ అభ్యర్థుల దేహదారుఢ పరీక్షలు. ఇక వివరాల్లోకి వెళ్తే, తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కడప జిల్లా ఇన్ఛార్జి మంత్రి సవిత. వచ్చారు మేడం. తీసుకోవడం కావాల్సింది. అందరికీ నమస్కారం. ఈరోజు కలియుగదయం స్వామి వెంకటేశ్వర స్వామి గారి దర్శనం బాగా జరిగింది. మరి అదేవిధంగా ఈ రాష్ట్రం బాగుండాలి, మా మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఆయుష్యాలు ఇస్తూ భక్తాదులందరితోనూ, కొంతమందితో భక్తాదులతో కూడా మాట్లాడడం. భక్తాదులు కూడా ఇప్పుడు వసతులు చాలా బాగున్నాయి. ఇక్కడ భోజన వసతి కావచ్చు, ఇక్కడ వసతి కావచ్చు, అన్నీ బాగున్నాయి. సదుపాయాలు కూడా తొందరగా దర్శనాలు కూడా అవుతున్నాయి. ముందులాగా గంటల తరబడి ఇబ్బందికరంగా లేదని కూడా భక్తాదులు కూడా చాలామంది చెప్పారు. ఓం నమో వెంకటేశాయ. నిర్దేశిత కక్షలోకి ఉపగ్రహాలను ప్రవేశపెట్టిన రాకెట్. ఈ ప్రయోగం విజయవంతంతో స్పేస్ డాకింగ్ టెక్నాలజీని సాధించిన 4వ దేశంగా భారత్. భవిష్యత్తులో మరిన్ని కీలక ప్రయోగాలకు పిఎస్ఎల్వి C-60 రాకెట్ ప్రయోగం నాంది. అంతరిక్షంలో స్పేస్ స్టేషన్ ఏర్పాటుతో పాటు ఇతర ప్రయోగాలకు మార్గదర్శనం చేయనున్న స్పేస్ డాకింగ్ టెక్నాలజీ. Five, 4, 3, 2, 1, 0. మోడీ అదాని నుండి విద్యుత్ రంగాన్ని కాపాడుకుందాం. విద్యుత్ రంగాన్ని కాపాడుకోవడానికి కార్మికులకు, ఇంజనీర్లకు అండగా నిలవాలని
సంఘీభావం తెలపాలని ఈరోజు సిఐటియు దేశవ్యాప్త నిరసనలకు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు గోదావరిఖని పట్టణంలో ప్రధాన చౌరస్తాలో నిరసన తెలిపి సంఘీభావం ప్రకటించడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు వేల్పుల కుమారస్వామి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు నేర్వెట్ల నర్సయ్య, నాయకులు రాజన్న, గణేష్, కొమ్రయ్య, తిరుపతి, బి రవి, పి శ్రీనివాస్, అంజయ్య, కె సంజీవ్, డి రవి, బి శ్రీనివాస్, ఎం రంజయ్య, టి సతీష్ తదితరులు పాల్గొన్నారు. పోరాటానికి మద్దతు ఇవ్వాలని చెప్పి సిఐటియు అఖిల భారత కమిటీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలిపించడం జరిగింది. అందులో భాగంగా సిఐటియు పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు గోదావరిఖని మెయిన్ చౌరస్తాలో నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడం జరుగుతుంది. కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ దేశంలో ఉన్నటువంటి మొత్తం విద్యుత్ రంగాన్ని ఆదాయ చేతుల్లో పెట్టడం కోసం ప్రయత్నం చేస్తుంది కాబట్టి దాన్ని తీవ్రంగా సిఐటిగా మేము వ్యతిరేకిస్తున్నాం. ఇప్పటికే ఛత్తీస్గఢ్గా, ఇప్పటికే ఉత్తరప్రదేశ్లో, అదేవిధంగా చండీగఢ్లో ఉన్నటువంటి విద్యుత్ సంస్థలను మొత్తం ఆదాయ చేతుల్లో పెట్టడం కోసం తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తుంది. అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు, కార్మికులు తీవ్రమైనటువంటి పోరాటాలు చేసి ఈరోజు అక్కడ విద్యుత్ సంస్థలు కాపాడుకోవడం కోసం ప్రయత్నం అనేది చేస్తున్నారు. అంతేకాకుండా ఈరోజు దాదాపుగా దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలలో స్మార్ట్ మీటర్లు పెట్టడం కోసం కూడా ఈ కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుంది. ఒకవేళ స్మార్ట్ మీటర్లు కనుక పెట్టినట్లయితే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజానీకం గుడ్డి దీపాలలో బతకాల్సినటువంటి పరిస్థితులను ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకురాబోతుంది. గతంలో మన పూర్వీకులు ఏదైతే ఇళ్లలో కరెంటు లేకుండా గుడ్డి దీపాల కింద ఎట్లా బతికిరో ఆ బతుకులు తీసుకురావడం కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రైవేటీకరణ పేరుకొని పనిచేస్తుంది. కాబట్టి ఆ విధానానికి వ్యతిరేకంగా సిఐటి పోరాటం చేస్తుంది. ఈ పోరాటంలో అన్ని రంగాల్లో అన్ని రకాలుగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కలిసి రావాలని చెప్పేసి సిఐటిగా మేము పిలిపిస్తున్నాం. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో కూడా డిస్కంలను ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడం కోసం కూడా తీవ్రమైన ప్రయత్నాలు చేస్తే ఇక్కడ ఉన్నటువంటి విద్యుత్ రంగంలో పనిచేసేటువంటి కార్మికులు, ఉద్యోగులు కలిసికట్టుగా తీవ్రమైనటువంటి పోరాటం చేసి దాన్ని ఆపడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం దాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దాన్ని గుర్తించి వెంటనే విద్యుత్ ప్రైవేటీకరణను ఆపడంలో భాగస్వాములు కావాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం కనుక ఈ విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరణ చేసేటువంటి విధానాన్ని కనుక మానుకోకపోయినట్లయితే భవిష్యత్తులో సిఐటితో పాటు ఇతర కార్మిక సంఘాలను, ప్రజలందరినీ కలుపుకొని పెద్ద మొత్తంలో ఉద్యమాలు చేపడతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని సిఐటిగా హెచ్చరిస్తున్నాం. ఓకేనా, అది నాకు పంపండి, సరిపోతుంది. ఇయర్ ఎండింగ్లో కూల్చివేతలతో హడలెత్తిస్తున్న హైడ్రా, కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న బాధితులు. కాజాగూడ చెరువు బఫర్ జోన్లో నిర్మాణాల కూల్చివేత. ఎన్నో ఏళ్లుగా ఉన్న తమ నిర్మాణాలు ఎలా కూల్చివేస్తారంటూ బాధితుల ఆందోళన. హడావిడిగా కూల్చివేతలు చేసి తమను రోడ్డు మీద పడేశారు అంటూ బాధితుల ఆవేదన. 20కి పైగా దుకాణాలను తొలగించి హైడ్రా సిబ్బంది. నోటీసు ఇచ్చిన 24 గంటల్లోనే దుకాణాలను ఎలా ఖాళీ చేయాలంటూ వ్యాపారుల ఆగ్రహం. భారీ పోలీస్ బందోబస్తు మధ్య కొనసాగుతున్న ఆక్రమణల తొలగింపు. సామాన్లతో పాటు కూల్చివేతలు చేస్తున్న హైడ్రా. దుకాణంలో ఫ్రిడ్జ్లు, టీవీలు, విలువైన సామాగ్రి ధ్వంసం. ఎవరైనా నోటీస్ ఇచ్చిందా? నిన్న ఇచ్చి వాళ్ళు తీసేస్తున్నాడు. 24 గంటల మొదటి దగ్గరికి ఇచ్చిండా? అలా అయితే అక్కడ ఇవ్వాలి, మరి అవన్నీ పీకాలి, అక్కడ పీకాలి. ఎన్ని పీకట్లేదు అంటే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నాడు సార్. చిత్తూరు జిల్లా పుంగనూరు ఈఎస్ఐ చర్చిలో నూతనంగా నిర్మించిన కన్వెన్షన్ హాల్ను ప్రారంభించిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిలు నిర్మాణంలో ఆర్థికంగా అండగా నిలిచినందున ఎమ్మెల్యే, ఎంపీకి ధన్యవాదాలు తెలిపిన చర్చి సభ్యులు, క్రిస్టియన్ సోదరులు. చర్చి ప్రారంభోత్సవం అనంతరం ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ, ఈ చర్చిని అధునాతనంగా తీర్చిదిద్దడం చాలా సంతోషంగా ఉందని, అనేక సంవత్సరాలుగా ఈ చర్చిని చూస్తున్నాను. చర్చిని అభివృద్ధి చేయాలన్న కోరిక నేటితో తీరిందని,
ఖచ్చితంగా క్రైస్తవ సోదరులకు ఏ అవసరం వచ్చినా ముందుంటామని అన్నారు. ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మాట్లాడుతూ ఈరోజు సొంత కుటుంబంతో కలిసి ఇక్కడ ప్రార్థన చేసినట్టు ఉందని, పుంగనూరులో ఎవరికి ఏ అవసరం ఉన్నా అందుబాటులో ఉంటామని అన్నారు. తెలంగాణ మెదక్ మద్యం షాపులో దొంగతనానికి వచ్చి ఫుల్గా మద్యం తాగి నిద్రపోయిన దొంగ. నర్సింగ్లోని కనకదుర్గ వైన్స్లో ఘటన. ఆదివారం రాత్రి వైన్ షాప్ మూసేసి ఇంటికి వెళ్లిన యజమాని దొంగతనానికి వచ్చి కౌంటర్లో నగదు, మద్యం బాటిల్ ఓ సంచిలో మూట కట్టుకున్న దొంగ. దొంగతనం తర్వాత వెళ్లేటప్పుడు మద్యం తాగడంతో మత్తులోనే నిద్రపోయిన వైనం. సోమవారం షాప్ తెరిచి చూడగా వైన్ షాప్లో నిద్రపోయి ఉన్న దొంగ. నాకు ఎక్కడ వస్తలేదు. ట్రై చేస్తే నాకు ఎక్కడ వస్తలేదు. పల్నాడు జిల్లా యాళ్లమందాలో లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేస్తున్న సీఎం చంద్రబాబు గారు శారమ్మ ఇంటికి వెళ్లి పింఛన్ నగదు అందజేసి ఆమె కుటుంబం కష్టాలు అడిగి తెలుసుకున్న సీఎం శారమ్మ కుమారుడికి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 1,00,000 రుణం ఇప్పించాలని, శారమ్మ కుమార్తెకు నీట్ కోచింగ్ ఇప్పించాలని అధికారులకు సూచించిన ముఖ్యమంత్రి. మీ హస్బెండ్ చనిపోయాడు, కరోనా వచ్చి చనిపోయాడా? కరోనా సమయంలో సెకండ్ వేవ్. అంటే ఎంత ఏజ్ ఎంత అప్పటికైంది? ఏమన్నా అలవాట్లు ఏమైనా ఉన్నాయా? తాగుడు కానీ అవన్నీ? ప్రేయర్కి వెళ్తా. అలవాట్లు ఏం లేవు. ఇప్పుడు మీ ఇంటి మీద సోలార్ పెట్టిస్తే పెట్టుకుంటారమ్మా? సోలార్ పెట్టిచ్చేస్తే కరెంట్ బిల్లు కట్టే పని ఉండదు. ఇంకేంటమ్మా, ఏంటి చెప్పండి మీ కష్టాలు? మా కష్టాలు, మా బాబుని చదివించుకోవాలనుకుంటున్నాను. ముఖ్యంగా వాళ్ళ కోసమే నేను ఇంత ప్రయాసపడుతున్నాను. నా బిడ్డల కోసమే, ముఖ్యంగా నా బిడ్డలు చదివించుకోవడం కోసం. నేను ఆయాంలో 5 సంవత్సరాల్లో 5 సంవత్సరాల కాలంలో మన ప్రభుత్వంలో చేర్చినప్పుడు ఇల్లు కట్టించుకున్నాను. అప్పుడు జరిగినలో మళ్ళీ 5 సంవత్సరాల కాలంలో మాకైతే అందుబాటులోకి రాలేదు. మేము చాలా ఇబ్బంది పడ్డాం కరోనా టైంలో. ఆ టైంలో పడ్డప్పుడు మమ్మల్ని ఎవరు ఆదుకున్నోళ్ళు కూడా ఎవరు రాలేదు 5 సంవత్సరాల పాలనలో కూడా. అప్పుడు 50,000 కరెంటు బిల్లు కట్టేనే మీకు పింఛన్ ఇస్తాము, లేకపోతే మేయం. సచివాలయంలోకి వచ్చిన పింఛన్ ఎన్నికెళ్ళిపోయింది. ఎన్నికెళ్ళిపోతే 50,000 బిల్లు కట్టమంటే అబ్బాయి కూలి పని చేసుకుని ఇప్పుడు కూడా మేము నెల వచ్చాము 3,000 రూపాయలు డబ్బులు కట్టుకుంటున్నాం పింఛన్ కోసం 50,000 తెచ్చి. 50,000 అప్పుడు మాకు సచివాలయంలో పింఛన్ ఇచ్చారు 50,000 కరెంటు బిల్లు కడితేనే. పింఛన్ కోసం 50,000 తెచ్చి అప్పుడు మాకు సచివాలయంలో పింఛన్ ఇచ్చారు 50,000 కరెంటు బిల్లు కడితేనే. 50,000 బిల్లు కడితేనే
ఆ 50,000 కట్టుకొని ఇప్పుడు నేను అప్పుడు 2,750 రూపాయలు పింఛన్ తీసుకుంటున్నాను. ఇప్పుడు 4,000 వచ్చినాక అయ్యగారు నా బిడ్డని 4,000 రూపాయలు పెట్టి నా బిడ్డ నేను పోషించుకొని చదివించుకుంటున్నాను. అబ్బాయి తెచ్చిన 200 జీవిత ప్రకారం మేము ఇంట్లో ఆయుధ ప్రకారం వాడుకున్న ఎట్నా సార్ బాబుని చదివించుకునే సామతికి మేము ఇప్పుడు నువ్వు ఇచ్చిన డబ్బులు పెట్టి మేము వాడుకున్నాం. బాగా చదివించమ్మా పాపని, మంచి భవిష్యత్తు ఉంటుంది. డాక్టర్ అవుతావా? నమ్మకమేనా? నువ్వు కూడా టైం ఉన్నప్పుడు చదువుకోకూడదు. పార్ట్ టైం నువ్వు ఇంటర్మీడియట్ ఏం చేసావు? అప్పుడు పాస్ అయినావు. ఇంటర్మీడియట్ ప్రైవేట్ ఇది చేస్తే నీకు క్వాలిఫికేషన్ కూడా వస్తే వ్యాపారానికి కూడా నీకు ఉపయోగపడుతుంది. ఇంటర్మీడియట్ పాస్ అయ్యావనుకో, దెన్ డిగ్రీకి వెళ్ళు, కొద్దిగా టైం స్పెండ్ చేయి. నువ్వు పాలిటెక్నిక్ అదే పాలిటెక్నిక్ చేయించు, నీకు ఐడియా వస్తుంది, చాలా ఉద్యోగాలు వస్తాయి. రెండోది వచ్చి నీకు వ్యాపారం మీద కూడా కంట్రోల్ వస్తుంది. చిన్నగా ఇచ్చి ముందు రిపేర్ చేయి, ఆ 3 లక్షలు పెట్టి దాని నుంచి నెక్స్ట్ ఎట్టుకోవాలి, చదువుకుంటూ 2 పనులు చేయి. ఓకే మరి నేను ఆ డబ్బులు కూడా ఇప్పుడు బిల్లు ఇచ్చేసేయమంటాను. ఇది కూడా పెట్టిస్తాం, సోలార్ పెట్టిస్తాం. ధైర్యంగా ఉండండి. ఈ పాపని ఏం కావాలో అవన్నీ ఇప్పించి చదివించాలి. నాకు ఎంబీబీఎస్ చేసేట్టుగా మీరు మెంటరింగ్ చేయాలి. రేపటి నుంచి పాప జిల్లా అడ్మినిస్ట్రేషన్ ఉండాలి. ఒకటి టేక్ లాజికల్. ఓకే అమ్మా, చదువుకోవాలి. రండి తీసుకోమ్మా. రామ్ అటు ఇట్లా లేమా ఇట్రామ్ ఇట్రండి పిల్లలు ఇట్రండి. కరోనా టైంలో మన వాళ్ళు ఇంటికి వచ్చాం సార్. ఇందాక నేను దగ్గర కాలేసింది వివరాలు బయటికి మన కార్యకర్తలు వచ్చారు. ఓకే అమ్మా, వెరీ గుడ్ అమ్మా. ఓకే అమ్మా, గుడ్. థ్యాంక్ యూ. వెరీ గుడ్, వెరీ గుడ్. వెరీ గుడ్. మీకు మళ్ళా కేటగరైజేషన్ వస్తున్నాం. ఇప్పుడు మాలామాదిలో కూడా కేటగరైజేషన్ తీసుకొస్తాం. దాంట్లో కూడా నీకు బెనిఫిట్ వస్తుంది. బాగా చదువుకో, పైకి వస్తుంది. నువ్వు బాగా తెలివిగా ఉన్నావు, ఇంకా బాగా చదువుకోవాలి, కష్టపడాలి. ఇప్పుడు కష్టపడితే జీవితాంతో సుఖపడతావు. కష్టపడతావా? నమ్మకమేనా? ఏంటంటే నువ్వు సెట్ అవుతావా? ఇప్పుడు ఇది ఇచ్చినాక నువ్వు బాగా సెట్ అయ్యి మీ అమ్మను సరిగా చూసుకొని పాపను బాగా చదివించి మీ చెల్లెల్ని చేస్తావా? ఓకే. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తక్షణం మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ శ్రీకాళహస్తిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద మానవహారం ఏర్పాటు చేసి నిరసన ధర్నా చేపట్టిన వామపక్ష నాయకులు. వారు మీడియాతో మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్పై అత్యున్నత స్థానమైన పార్లమెంట్ సాక్షిగా అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తక్షణమే జాతికి క్షమాపణ చెబుతూ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
భారతదేశంలో బలహీన వర్గాలు, బడుగు వర్గాలు ఈరోజు కోట్లాది మంది ఉన్నారు. అంబేద్కర్ సాక్షిగా ఈరోజు పార్లమెంటు సాక్షిగా అంబేద్కర్ కి అగమానంగా మాట్లాడినటువంటి అమిత్ షాని వెంటనే పార్లమెంట్ నుంచి బహిష్కరించాలని, అంబేద్కర్ అనేక రకాలుగా భారత రాజ్యాంగం నిర్మాతగా ఉన్నటువంటి ఆయన్ని పార్లమెంట్ లో హీనంగా మాట్లాడినటువంటి అమిత్ షా రాజీనామా చేయాలని ఈరోజు మొత్తం దేశవ్యాప్తంగా 10 వామపక్ష పార్టీలు, దళిత సంఘాలు దేశవ్యాప్తంగా ఈరోజు ఆందోళన కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా కాళహస్తిలో ఇక్కడున్నటువంటి వామపక్షాలంతా కూడా సిపిఎం, సిపిఐ తదితర సంఘాలు, దళిత సంఘాలు ఈరోజు ఈ యొక్క అమిత్ షా వ్యాఖ్యల్ని ఖండిస్తూ ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఈరోజు మేము సిపిఎం పార్టీకి చెప్తా ఉన్నాము, భారత రాజ్యాంగాన్ని మార్చేస్తామని గత ఎన్నికల ప్రచారంలో ఈ అమిత్ షా ఆ రోజు ప్రచారంలో చెప్పాడు. ఈరోజు అదే చేస్తా ఉన్నాడు. అగ్రవర్ణాలు ఈరోజు ఆ యొక్క బలహీన వర్గాల పైన పెత్తనం చేయాల్సినటువంటి విధానము, ముఖ్యంగా మనువర్గం, మనుధర్మ శాస్త్రాన్ని భారతదేశంలో తీసుకురావడం కోసం భారత రాజ్యాంగం ఈరోజు ప్రమాదంలో పడతా ఉంది. దీన్ని కాపాడుకోవడం కోసం దేశ లౌకికవాదులందరూ కూడా ఏకం కావాల్సిన అవసరం ఉందని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. భారతదేశ వ్యాప్తంగా కేంద్ర హోమ్ మినిస్టర్ అయినటువంటి అమిత్ షా రాజీనామా చేయాలని చెప్పేసి వామపక్ష పార్టీలైనటువంటి సిపిఐ, సిపిఎం, ఎంఎల్ పార్టీస్ అన్ని కూడా నిరసన ఆందోళన కార్యక్రమం చేస్తా ఉన్నాం. సాక్షాత్తు పార్లమెంట్ లో హోమ్ మినిస్టర్ అయినటువంటి అమిత్ షా గారు డాక్టర్ అంబేద్కర్, మీరు ఎంతసేపు ఉన్నా అంబేద్కర్ అంబేద్కర్ అని చెప్పేసి స్మరణిస్తారు, కానీ దేవుణ్ణి గాన స్మరణిస్తే మీరు స్వర్గానికి మీకు బాధ్యులై దేవుడు తోడొస్తాడు అని చెప్పేసి అవమానంగా మాట్లాడిన దాన్ని సిపిఐ, సిపిఎంగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇవాళ రాజ్యాంగాన్ని నిర్మాత, రాజ్యాంగాన్ని అమలు చేసినటువంటి వ్యక్తి, ఇవాళ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఈ భారతదేశంలో అనేకమైనటువంటి ఉద్యోగాలు కావచ్చు, అనేకమైనటువంటి చట్టాలు కావచ్చు, అనేకమైనటువంటి అంశాలపైన అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని నిర్మాణం చేశాడు. అలాంటి వ్యక్తిని అవమానపరచడం సిపిఐ, సిపిఎంగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇవాళ సాక్షాత్తు పార్లమెంట్ లో ఆ అంబేద్కర్ గారు నిర్మించినటువంటి రాజ్యాంగం పేరుతో 117 మంది పైబడి ఎంపీలు ఉన్నారు. మరి అలాంటి పార్లమెంట్ లో అవమానంగా వ్యాఖ్యలు చేసినప్పుడు కనీసం ఆ అంబేద్కర్ గారు ఏదైతే చట్టాన్ని అమలు చేసి ఎంపీలు అయినారో వాళ్ళు కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేదంటే ఇది బీజేపీ కాళ్ల కాడ వీళ్ళందరూ ఉండారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. బీజేపీ ఏడ మాట్లాడితే మన పైన కేసులు పెడతారేమో అని చెప్పేసి ఆలోచనతో ఉన్నారు. తక్షణమే రాష్ట్రపతి గారు జోక్యం చేసుకొని ఇవాళ ఉన్నటువంటి అమిత్ షాని రాజీనామా చేపించాలి. ఆయన పార్టీ నుండి కూడా సస్పెండ్ చేసే పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని చెప్పేసి వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో భారతదేశ వ్యాప్తంగా ఇవాళ మానవహారాలు, నిరసన ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నాం. స్థానిక ఇండియన్ పబ్లిక్ పాఠశాల విద్యార్థులు జాతీయ స్థాయి స్టాఫ్ బాల్, బేస్బాల్ పోటీలలో 3 రజాకా పథకం సాధించి వారి సత్తా చాటారు. డిసెంబర్ 24, 25, 26 తేదీలలో మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో జరిగిన 9వ స్టాఫ్ బేస్బాల్ సబ్ జూనియర్స్ యూత్ నేషనల్ ఛాంపియన్షిప్ పోటీలలో స్థానిక ఇండియన్ పబ్లిక్ పాఠశాల విద్యార్థులు ఎస్ నిఖిల్, శ్రియాన్ వర్షిత్, సిహెచ్ వర్షిత్ రజాతా పథకం సాధించి వారి సత్తా చాటారు. పాఠశాల చైర్మన్ మాటేటి సంజీవ్ కుమార్, ప్రిన్సిపల్ కృష్ణప్రియ విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతీయ స్థాయిలో పథకాలు సాధించడం చాలా అభినందనీయమన్నారు. క్రీడలలో రాణించడం వలన చదువుపై దృష్టి, క్రమశిక్షణ వెలువడుతుందని అన్నారు. Good morning. Today is a great day for us, for our Indian Public School. On 25th, 25, 26 at Bellampalli, they held 9th Sub-Junior Softball Championship. From our Indian Public School, 3 students participated, CH Varshit, Shriyan Varshit and Nikhil. They represented Telangana team at the national level softball championship. We are proud to say that
our team, that is Telangana team, our students secured the second position. It is a very great moment. At the national level softball championship, we are getting second position. We feel it very proud. It is all because of our support from our Sanjeev sir, our teachers, our PT master, and of course our parents. Thank you so much, parents, for giving such a wonderful support. So it is the hard work of our players. They did a really great job. Getting second position at the national level is not at all an easy job, which our students did it. The hard work pays. This is the best example. So I heartily congratulate all the students for their wonderful achievements, as well as our PT master and students. Thank you. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.